కుక్కలు రాత్రులు ఎందుకు ఊల వేస్తాయి? రాత్రిపూట కుక్కలు గట్టిగా ఊల వేస్తుంటే అవి దెయ్యాలను చూసి ఏడుస్తున్నాయి, అరిష్టం అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే మనం వినే ఉంటాం. కానీ సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? కుక్కలు దెయ్యాలను చూసి అస్సలు ఏడవు. వాటి ఊల వెనకాల ఒక అద్భుతమైన సైంటిఫిక్ అండ్ ఎవల్యూషనరీ రీజన్ ఉంది. కుక్కల పూర్వీకులు తోడేళ్లు. అడవిలో తోడేళ్లు తమ గుంపుకు దూరం అయినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని సిగ్నల్ ఇవ్వడానికి ఆకాశం వైపు తిరిగి గట్టిగా ఊల వేస్తాయి. కుక్కల్లో కూడా అదే జీన్స్, డిఎన్ఏ ఉన్నాయి. రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వీధి కుక్కలు తమ ఏరియా పరిధిని చాటుకోవడానికి, అంటే ఇక్కడ వరకు ఈ ప్రాంతం నాది అని చెప్పుకోవడానికి, వేరే ఏరియాలో ఉన్న కుక్కలకు లాంగ్ డిస్టెన్స్ మెసేజ్ పంపడానికి ఇలా ఊల వేస్తాయి. మీరు గమనించి ఉంటారు, ఒక కుక్క ఊల వేయడం మొదలు పెట్టగానే చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. ఇది కూడా వాటి సోషల్ నెట్వర్కింగే. ఈ ఏరియా నాది, ఎవరు రాకండి అని హెచ్చరించడానికి, నేను ఒంటరిగా ఉన్నాను, నా గ్రూప్ ఎక్కడుంది అని పిలవడానికి ఈ సౌండ్ ని వాడుకుంటాయి. ఇంకొక కారణం ఏంటంటే కుక్కల చెవులు చాలా సెన్సిటివ్. రాత్రిపూట వచ్చే అంబులెన్స్ సైరన్స్ కావచ్చు, పోలీస్ హార్న్స్ కావచ్చు, లేదా బైక్ సౌండ్స్ వాటి చెవులకు బాగా డిస్టర్బింగ్ గా అనిపిస్తాయి. ఆ సౌండ్స్ వినబడినప్పుడు వాటికి భయం లేదా యాంగ్జైటీ కలిగి రెస్పాన్స్ గా అలా అరుస్తాయి. అంతే తప్ప అక్కడ ఎలాంటి దెయ్యాలు ఉండవు. కాబట్టి నెక్స్ట్ టైం కుక్క ఊల వేస్తే భయపడకండి. అది జస్ట్ వేరే కుక్కతో ఫోన్ మాట్లాడుకుంటుందని వదిలేయండి. మీరు ఎప్పుడైనా కుక్క ఊల వేస్తే భయపడ్డారా? కామెంట్ చేయండి. కుక్కలు తోక ఎందుకు ఊపుతాయి? కుక్క తోక ఊపుతుంది అంటే అది చాలా హ్యాపీగా ఉంది అనే కదా మనం అనుకుంటాం. కానీ యానిమల్ బిహేవియరిస్ట్ ప్రకారం కుక్కలు కేవలం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, కోపంగా, భయంగా, కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కూడా తోక ఊపుతాయంట. అసలు ఆ తోక ఊపుడు వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? ఇటలీ శాస్త్రవేత్తల తాజా రీసెర్చ్ ప్రకారం కుక్క తోక ఏ వైపుకు ఊపుతుందో అనే దాన్ని బట్టి దాని మూడ్ తెలిసిపోతుంది. ఒకవేళ కుక్క తన తోకను రైట్ సైడ్ కంటే కుడివైపుకు ఎక్కువగా ఊపుతుంటే అది మనల్ని చూసి చాలా హ్యాపీగా, కంఫర్టబుల్ గా ఉందని అర్థం. అదే తోక లెఫ్ట్ సైడ్ కంటే ఎడమ వైపుకు ఊపుతుంటే అదేదో ముప్పుని పసిగట్టిందని, భయంగా లేదా యాంగ్జైటీతో ఒక కన్ఫ్యూజన్ లో ఉందని అర్థం. తోక ఉండే హైట్ కూడా చాలా ఇంపార్టెంట్. తోకను బాగా పైకెత్తి గట్టిగా ఊపుతుంటే అది చాలా అలర్ట్ గా, సెంటర్డ్ గా ఉందని, అటాక్ చేయడానికి రెడీగా ఉందని అర్థం. అదే తోకను కిందకు దించి రెండు కాళ్ళ మధ్యలో ఊపుతుంటే అది బాగా భయపడిపోయి లొంగిపోతున్నట్టు లెక్క. ఒకవేళ కుక్క తోకను గుండ్రంగా హెలికాప్టర్ ఫ్యాన్ లాగా తిప్పుతుంటే, ఒంటిని కూడా మెలికలు తిప్పుతుంటే అది అల్టిమేట్ హ్యాపీనెస్. మిమ్మల్ని చూసి తట్టుకోలేనంత హ్యాపీగా ఉందని అర్థం. కుక్కలు ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు తోక ఊపవు. తోక ఊపడం అనేది కేవలం ఎదుటివారితో కమ్యూనికేట్ చేయడానికి అవి వాడే ఒక విజువల్ లాంగ్వేజ్. మరి మీ కుక్క మిమ్మల్ని చూడగానే తోక ఎలా ఊపుతుంది? కామెంట్ చేయండి. కుక్కలు తమ సొంత తోకను ఎందుకు తరుముకుంటాయి? మీ కుక్క ఎప్పుడైనా తన సొంత తోకను పట్టుకోవడానికి పిచ్చి దానిలా చుట్టూ రౌండ్లు కొట్టడం చూసారా? చూడటానికి ఇది చాలా ఫన్నీగా, కామెడీగా అనిపిస్తుంది కదా. కానీ కుక్కలు అలా ఎందుకు చేస్తాయో తెలుసా? దీని వెనక కేవలం అల్లరి మాత్రమే కాదు, కొన్ని ఆసక్తికరమైన సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మొదటి కారణం, వయసు చిన్న కుక్కలకు అసలు ఆ తోక తన శరీరంలో భాగం అనే విషయమే దానికి తెలియదు. అదో వింత వస్తువు అనుకుని దాంతో ఆడుకోవడానికి దాన్ని తరుముకుంటూ ఉంటుంది. అవి ఎదుగుతున్న కొద్దీ ఆ తోక తమదే అని గ్రహించి మెల్లగా అలవాటుని మానేస్తాయి. ఒకవేళ పెద్ద కుక్కలు కూడా అలా చేస్తుంటే దానికి కారణం బోర్డమ్ లేదా ఒంటరితనం. వాటికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఎనర్జీని ఖర్చు చేయడానికి ఇలా చేస్తాయి. ఇంకొకటి, అవి అలా తిరుగుతున్నప్పుడు మీరు నవ్వడం లేదా వాటిని చూస్తూ ఉంటే, ఓహో నేను ఇలా చేస్తే మా ఓనర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయి మీ అటెన్షన్ కోసం మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తాయి. కానీ జాగ్రత్త, ఒకవేళ కుక్క రోజంతా దాని తోకను తరుముకుంటూ దాన్ని కొరుక్కొని రక్తం వచ్చేలా చేసుకుంటుంటే అది మెడికల్ ప్రాబ్లం కావచ్చు. వాటి చర్మంపై ఫ్లీస్ ఉండడం, చిటికెల్ లాంటివి, లేదా మానసికపరమైన ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే వ్యాధి వల్ల కూడా ఇలా చేస్తాయి. అలాంటి టైంలో వెటర్నరీ డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. మరి మీ కుక్క కూడా ఎప్పుడైనా తన తోకను తాను తరుముకుందా? కామెంట్ చేయండి. కుక్కలు గడ్డిని ఎందుకు తింటాయి? మీ కుక్కను పార్క్ లో లేదా బయటికి తీసుకెళ్ళినప్పుడు అది ఆవులాగా గడ్డి మేయడం ఎప్పుడైనా చూసారా? అది చూసి దానికి కడుపు నొప్పేమో, వాంతి చేసుకోవడానికి గడ్డి తింటుందేమో అనుకుని కంగారు పడ్డారా? సైన్స్ ప్రకారం కుక్కలు గడ్డి తినడం కేవలం కడుపు నొప్పి మాత్రమే కాదు, దాని వెనక కొన్ని ఆసక్తికరమైన రీజన్స్ ఉన్నాయి. కుక్కలు జీవ పరిణామ క్రమంలో సర్వభక్షకాలు, అంటే ఓమ్నివోరస్, అంటే అవి మాంసంతో పాటు మొక్కలు కూడా తింటాయి. వాటి రెగ్యులర్ ఫుడ్ లో ఫైబర్ తక్కువైనప్పుడు జీర్ణ ప్రక్రియ మెరుగుపరుచుకోవడానికి, మోషన్ ఫ్రీగా అవడానికి సహజంగా అవి గడ్డిని తింటాయి. గడ్డిలో ఉండే పీచు పదార్థం వాటి పొట్టకు చాలా మంచిది. మరి కడుపు నొప్పి ఉంటే తింటాయా అంటే అవును, అది కూడా ఒక కారణమే. ఒకవేళ కుక్క పొట్టలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా గ్యాస్ ఫామ్ అయినా దాన్ని బయటకు పంపడానికి గడ్డిని నమలకుండా మింగేస్తాయి. ఆ గడ్డి రఫ్ గా ఉండి వాటి గొంతును, పొట్టను ఇరిటేట్ చేస్తుంది. దాంతో అది వాంతి
వాంతి చేసుకొని ఉపశమనం పొందుతుంది. కానీ రీసెర్చ్ ప్రకారం కేవలం 10% కుక్కలు మాత్రమే గడ్డి తిన్నప్పుడు వాంతి చేసుకుంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ రీజన్, కుక్కల పూర్వీకులైన తోడేళ్లు అడవిలో వేటాడుతున్నప్పుడు ఆ వేటాడిన జంతువుల పొట్టలో ఉన్న గడ్డిని కూడా తినేసేవి. ఆ పాత అలవాటు DNA వల్ల కూడా కుక్కలకు గడ్డి తినడం అంటే ఇష్టం. కొన్నిసార్లు కేవలం టైం పాస్ కోసం బోరింగ్ గా ఉన్నప్పుడు కూడా గడ్డి నములుతుంటాయి. కుక్కలు గడ్డి తినడం నార్మలే, కానీ అవి తినే గడ్డిపై ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. మరి మీ కుక్క కూడా గడ్డి తింటుందా? వెంటనే కామెంట్ చేయండి. కుక్కలకు చాక్లెట్ ఎందుకు పాయిజన్? మనుషులకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ కుక్కల పాలిట నిలువునా ప్రాణాలు తీసే విషం అని మీకు తెలుసా? మనం ఇష్టంగా తింటున్నాం కదా అని మన కుక్కకు కూడా చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు ఇచ్చారనుకోండి, అది దాని ప్రాణాలకే ముప్పు కావచ్చు. అసలు చాక్లెట్ లో కుక్కలకు అంత ప్రమాదకరంగా ఉండేది ఏముందో తెలుసా? చాక్లెట్లను తయారు చేసే కోకో గింజల్లో థియోబ్రోమిన్ అనే ఒక సహజ రసాయనం ఉంటుంది. మనుషుల శరీరం ఈ థియోబ్రోమిన్ ను చాలా ఈజీగా అరిగించుకోగలదు, కానీ కుక్కల జీర్ణ వ్యవస్థ ఈ కెమికల్ ను అస్సలు భరించలేదు. అది వాటి శరీరంలో చాలా నెమ్మదిగా కరుగుతూ విషపూరితంగా మారిపోతుంది. ఈ థియోబ్రోమిన్ కుక్కల శరీరంలో చేరగానే వాటి సెంటర్ నర్వస్ సిస్టమ్, గుండె మరియు కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చాక్లెట్ తిన్న కొన్ని గంటల్లోనే కుక్కలకు విపరీతమైన వాంతులు, విరోచనాలు అవ్వడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరిగిపోవడం మరియు ఫిట్స్ రావడం జరుగుతుంది. పరిస్థితి విషమిస్తే కుక్కలు చనిపోతాయి కూడా. అన్ని చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ మరియు బేకింగ్ కోకో పౌడర్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే వీటిలో థియోబ్రోమిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కుక్క సైజు చిన్నదైనా లేదా తిన్న చాక్లెట్ క్వాంటిటీ ఎక్కువైనా ప్రమాదం మరీ ఎక్కువ. ఒకవేళ మీ కుక్క పొరపాటున చాక్లెట్ తింటే ఆలస్యం చేయకుండా వెంటనే వెటర్నరీ డాక్టర్ ని సంప్రదించండి. కాబట్టి కుక్కలపై మీకున్న ప్రేమని చాక్లెట్లతో కాదు, సురక్షితమైన డాగ్ ట్రీట్స్ తో చూపించండి. ఈ 10 డాగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని మీ డాగ్ పేరెంట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సందీప్ రుద్రాక్షల, సైనింగ్ ఆఫ్.